హాయ్ మిత్రులారా, నమస్తే అందరికీ. నేను మీ క్రాంతి. సోయం, మడివి, కుంజ తదితర ఇండ్ల పేర్లతో లేదా గోత్రాలతో ఉన్నటువంటి పేన్లు అంటే వాళ్ళ కులదైవాలకు సంబంధించినటువంటి జాతర. అది మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని నందుల చిలకలో జరిగినటువంటి ఆ జాతరకు సంబంధించినటువంటి వీడియోనైతే మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆదివాసీ సాంప్రదాయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే త్వరగానే ఎక్కుతుంది, కానీ సాధారణంగా మిగతా వాళ్ళకైతే ఎక్కే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇది మీరు ఆదివాసీ సాంప్రదాయాలు, ఆదివాసీలకు సంబంధించిన కల్చర్ను ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా మరి ఒక లైక్ చేయండి, నా శ్రమను గౌరవించండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరి అండగా నిలవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ గ్రామంలో మొత్తం అంటే నందుల చిలక గ్రామం అంతా కూడా సోయం ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారు ఈ జాతరని, వాళ్ళ పెయిన్ల పండుగను చూడడానికి. అందుకే జనాభా ఎక్కువ కనపడతా ఉన్నారనమాట. మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అంటే ఈ సందడి చూడడానికి, ఈ జాతర చూడడానికి వచ్చి ఉండొచ్చులే, కానీ వీళ్ళంతా ఎక్కువ సోయం వంశస్థులే. మేము అడగము కల్లా ఇది దేవకి సంబంధించి రెండు ముక్కకెళ్ళ అది కామరాజు, గడికామ, గంటల కామ, ముయ్యాల రాజు, వాయుమిరకర్ర, మడివిరావు, పండరావు సీజించు ఇసుకు నల్ల. ఇది 3 గారికి వస్తాయి, 3 గారికి ఇంగ్లీష్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు భుజానికి ఎత్తుకున్నటువంటిది ఏదో సాధారణమైనటువంటి కర్రలు అనుకుంటే పొరపాటు అనమాట. అవే వాళ్ళ ఏమంటారు పెయిన్లు అంటాం. దాంట్లోనే అది జెండా చుట్టూ ఉంటుంది అనమాట. అదంతా కూడా జెండా రూపంలో పెద్ద జెండా ఉంటుంది. అది టోటల్గా చూస్తే దాంట్లో వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి, వాళ్ళ గోత్రాలకు సంబంధించినటువంటి పూర్తి చరిత్ర అందులో ఉంటుంది. అది తర్వాత మీకు కొంచెం ముందుకు పోయిన తర్వాత వాటిని ఇప్పుతారనమాట. ఆ జెండా అంటే పటం ఇప్పడం అంటారు, లేకపోతే జెండా ఇప్పడం అంటారు. ఆ జెండాని కొంచెం అంటే ముందుకు పోయిన తర్వాత మీకు ఇప్పుతారు. దాన్ని ముట్టుకోవడం కోసం, దాన్ని తాకడం కోసం కూడా జనాలు ఎగబడతారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వంశస్థులు అవన్నీ కూడా మనకి ముందు కనపడతా ఉంటుంది.
ఇదే జాతరను మనం ఛత్తీస్గఢ్ పండేవార్లో చూసాం. అంటే ఇవే పెయిన్లు అంటాం, ఇవే కులదైవాలు అంటాం. వీటిని అక్కడ అక్కడ అసలు పుట్టుక అక్కడే కాబట్టి అక్కడ చేశారు. అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే అక్కడ ఆదివాసీల సాంప్రదాయాలు కానీ లేకపోతే కల్చర్ డిఫరెంట్గా ఉంది. మీరు చూసే ఉండొచ్చు, మనకు ముందు వీడియో, దీనికంటే ముందు వీడియో ఉంది, అది పండేవార్లోది. అక్కడ అంతా కూడా వాళ్లకు డోళ్ళు, మెడలో డోళ్ళు వేసుకొని వాళ్ళే వచ్చి, అంటే చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, యువకులు, యువతులు అందరూ వచ్చేసి ఆనందంగా నృత్యం చేసేటువంటి సాంప్రదాయం అక్కడ బలంగా ఉంది. ఇంకా అంటే వాళ్ళ కల్చర్. మన దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ప్రత్యేకంగా డోలు కొట్టే వాళ్ళని పట్టుకొచ్చేసి డోలు కొట్టించేసి వీళ్ళే ఎగురుతూ ఉన్నారు తప్ప, అక్కడ అందరి మెళ్ళల్లో కూడా డోళ్ళు, తర్వాత తలలో అవి అంటే పక్షుల ఈకలు ఇట్లా కొట్టొచ్చినట్టుగా ట్రైబల్ సాంప్రదాయం, ఏదో ట్రైబల్ కల్చరు, ఆదివాసీ సాంప్రదాయం మనకు కనపడుతుంది. అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడొచ్చు మీరు. ఇప్పుడు జెండాలు నింపుతూ ఉన్నారనమాట. ఇప్పటిదాకా మోసినటువంటి జెండాలు, ఆ జెండాల వీళ్ళ చరిత్ర అంతా ఉంటుంది. వీళ్ళ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా ఉంటాయి. దాంట్లో చాలా రకాల సింబల్స్ ఉంటాయి అన్నమాట. వాటి ఆధారంగానే వీళ్ళ చరిత్రని వాళ్ళు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. దీంట్లో కూడా వాళ్ళ చరిత్రను చెప్పేవాళ్ళని డోలీ వాళ్ళు అంటారు అనమాట. ఆ డోలీ ఇప్పుడు కొడతా ఉన్నారు చూడండి, వాళ్ళు వీళ్ళ చరిత్రను చెప్తూ ఉంటారు. అది కూడా ఇప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భాలలోనే ఇట్లాంటి చరిత్రను చెప్పేటువంటి పద్ధతి అయితే వీళ్ళకున్నది, ఆచారం ఉంది. అట్లనే ఇప్పుడు అది ఏదైతే జెండా విప్పుతా ఉన్నారో ఆ విప్పంగానే చాలామంది దాన్ని తాకేందుకు, దాన్ని అంటే అంటుకునేందుకు, ముట్టుకునేందుకు చాలామంది వస్తూ ఉంటారు అనమాట. చూడండి ఎంత ఎగబడతా ఉంటారు జనాలు.